టుడే ఈరోజు మిగిలిన సమాసాల గురించి తెలుసుకుందాం. షష్ఠీ తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఎగ్జాంపుల్స్. షష్ఠీ తత్పురుష సమాసం వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఇదే ఎక్కువ అడుగుతున్నారు. నా పుస్తకం, నా యొక్క పుస్తకము. భూపతి, భూమికి పతి. రాజభవనం, రాజు యొక్క భవనం. రైతు చూపు, రైతు యొక్క చూపు. కంటి చూపు, కంటి యొక్క చూపు. నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం అందున్ నన్. దేశభక్తి, దేశమునందు భక్తి. రామభక్తి, రాముని యందు భక్తి. దైవభక్తి, దైవమునందు భక్తి. గురుభక్తి, గురువు యందు భక్తి. అజంత స్త్రీలు, అజంత యందలి స్త్రీలు. అజంత చిత్రాలు, అజంత యందలి చిత్రాలు. మునిశ్రేష్ఠుడు, మునుల యందు శ్రేష్ఠుడు. ఎల్లోరా గుహలు, ఎల్లోరా యందలి గుహలు. నెక్స్ట్ నై తత్పురుష సమాసం సంస్కృతంలో నుంచి వచ్చి చేరిన సమాసం. నై అనే పదానికి అచ్చుతో కూడిన పదం పరమైతే నై స్థానంలో అన్ వచ్చి చేరుతుంది. నై ప్లస్ అచ్చు, అను ప్లస్ చితము, అనుచితము. నై అనే పదానికి హల్లుతో కూడిన పదం పరమైతే నై స్థానంలో ఆ వచ్చి చేరుతుంది. నై ప్లస్ హల్లు అసాధ్యము, ఆ ప్లస్ సాధ్యము. అన్ ప్లస్ అంతము, అనంతము. ఇక్కడ షష్ఠి అంటే 6, షష్ఠి అంటే 60. నెక్స్ట్ ప్రథమ తత్పురుష సమాసం డు మూవు. మధ్యాహ్నము, అహునము మధ్య భాగము. పావు గంట, గంటలో పావు భాగము. అర్ధరాత్రి, రాత్రి యొక్క అర్ధ భాగము. అర్ధరాజ్యము, రాజ్యం యొక్క అర్ధ భాగము. పావు గంట. ఉత్తర పదంలో పూర్వ పదం ఒక భాగం అయ్యి ఉంటుంది. అంటే అర్ధరాజ్యం ఉంది. ఇప్పుడు రాజ్యం యొక్క అర్ధ భాగము. ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ప్రథమ తత్పురుష సమాసంని ఏకాదేశ సమాసం అంటారు.